పాటుగా మాట్లాడడానికి వాసుదేవరెడ్డి గత ప్రభుత్వంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. నమస్తే వాసుదేవరెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మనం చూస్తా ఉన్నాము వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో మా ఐఏఎస్ అధికారి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాము. ఆ కామెంట్స్ విషయంలో మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు మీరు? యాక్చువల్గా ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో ఉండి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి ట్విట్టర్ లో దివ్యాంగులను కించపరిచే విధంగా, దివ్యాంగులకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాంటి అవకాశాలు అవసరం లేదనే విధంగా వారు ఏదైతే పోస్ట్ చేసిండ్రో, ఇది నిజంగా కూడా సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన సందర్భం అండి. ఎందుకంటే వారు ఆ పోస్ట్ చేయడమే కాకుండా కనీసం దాన్ని చింతిస్తున్నట్టు, దాని మీద ఆలోచిస్తున్నట్టు కూడా ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ట్విట్టర్ లో కూడా చెప్పిన సందర్భం కూడా కనిపించలేదు. సో కాబట్టి అంటే దివ్యాంగులను కించపరిచే విధంగా వారు చర్యలు అంటే పోస్ట్ చేశారు. కాబట్టి 100% చట్టరీత్యా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే వారి మీద ఉన్నది. ముఖ్యంగా ఇలా దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ అండి, అంతనే ఆమెకి ఎక్కడిది? సో ఇది ఈ పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చారు 2016లో RPWD చట్ట ప్రకారం ఆమె మీద కేసు కూడా నమోదు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన సుమోటగా తీసుకోవాలి, ఎవరు పెట్టడం కాదు. సో కాదు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఒక వర్గం రిజర్వేషన్ గురించి ఎట్లా స్పందిస్తారు? అసలు ఆమెకు ఐఏఎస్ ఉండి అర్హత ఉందా? ప్రతిభ ఎవరి సొత్తు కాదు శ్రీనివాస్ గారు. అవును, ఇప్పుడు దివ్యాంగుల మనోభావాలు దెబ్బతినేలా వారు ఒక పోస్ట్ చేయడం ఏదైతే ఉందో, ఇది నిజంగా కూడా ఈ దివ్యాంగుల జాతికి ఆమె క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా తన మీద ఉన్నది. సో ఆమె ట్విట్టర్ చూస్తూ ఉంటే, ఆమె ట్విట్టర్ లో ఆమె పోస్టులు చూస్తూ ఉంటే నిజంగా కూడా ఒక అహంకార పూరితంగా తన యొక్క వైఖరి తెలపడం ఆ విధంగా ఆమె కనిపిస్తా ఉన్నది. సో కాబట్టి ఇది అంతేకాదు, ఇప్పుడు ఐఏఎస్ లో శ్రీనివాస్ గారు మీరు ఒకసారి గమనిస్తే చెప్పండి, 2014లో యూపీఎస్ ఆల్ ఇండియా టాపర్ సింగల్ గారు యూపీఎస్ లో ఆల్ ఇండియా టాపర్ గా చేసింది. అవును. సో ఆమె చేయడమే కాకుండా ఆమె షీఈస్ అంబాసిడర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజబిలిటీ, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో, అంటే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఆమెను. అవును. సో అట్లాంటి అంటే ఆమె కూడా ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో చేస్తుంది. అదే కాకుండా అందుల విభాగంలో ఫ్రాంచైజ్ పార్టీలు అని ఉంది. అవును. ఆమె కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నది. సో ప్రజెంట్ పోస్టింగ్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు నాకు. బట్ అంటే ఒక ఐఏఎస్ లో టాపర్ గా ఉండి ఐఏఎస్ సాధించిన వ్యక్తులలో డిజాబిలిటీగా ఉన్న వారు కూడా అన్ని రంగాలలో మేము దేంట్లో తీసిపోమనే విధంగా ఒక ఉదాహరణగా ఒక నిలుస్తా ఉంటే, ఈ ఐఏఎస్ కు పనికిరారు అని చెప్పడం అయితే ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ దివ్యాంగుల జాతి పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తప్పకుండా మీరు ఆమె మీద చర్యలు చేపట్టాలి. కనీసం ఆ ట్విట్టర్ లో అది ఇది చేయడం నాకు ఇది పొరపాటు అయింది, ఈ పొరపాటు సరిదిద్దుకుంటాననే విషయాన్ని కూడా ఆమె చెప్పకపోవడం. ఇదే విషయం పైన హైకోర్టులో ఒక ఫిల్లు వేయడం జరిగింది. వసుంధర సామాజికవేత్త ఆ ఫిల్లు విషయంలో ఈరోజు ఒక విచారణ కూడా జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూపీఎస్సీ చైర్మన్కి హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వులు జారీ చేయాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా స్మితా సబర్వాల్ పైన అన్నటువంటి వాద్యం కూడా అక్కడ నమోదైనటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? అసలు హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది అనేటువంటి ఆశాభావం ఏమైనా ఉందా? తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే ఈ హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ గారు కావచ్చు, జస్టిస్ కావచ్చు, వారు న్యాయానికి ఏదంటే కిరాఫ్ గా కోర్టులను నమ్ముతాం. కాబట్టి ఇలా ఒక జాతిని కించపరిచే విధంగా మాట్లాడారు, ట్విట్టర్ లో వారు స్పందించారు. సో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించబడ్డాయి శ్రీనివాస్ గారు. ఆ హక్కులను వ్యతిరేకించే అధికారం ఎవరికి లేదు. అవును. సో కాబట్టి ఇవాళ ఒక్క వ్యక్తిలో ఒక్కరు అన్నట్టు కాదు, యావత్ జాతి మీద ఆమె మన స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా హైకోర్టు ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా పోవాల్సిన
అవసరం కూడా తప్పకుండా అనేక సంఘాల వారు అనేక వాళ్ళు బుద్ధిజీవులంతా కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. ఆమె చేయవలసింది కాకుండే తప్పకుండా దీన్ని అందరూ ఇంటర్నల్ గా వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ఒక ప్రభుత్వ పరంగా కూడా ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఒక బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కాకుండా ఒక మానవతావాదిగా కూడా ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా వారు చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, జాతికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కనుక మరి స్మితా సబర్వాల్ గారి మీద ఉంది. వారు అట్లాంటి వాక్యాలు చేస్తారని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. సో కాబట్టి ఇప్పటికైనా వాటిని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే తప్పకుండా ఇలా మనం ఒక్కరమే కాదండి, మొత్తం ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం అంతా కూడా ఆమె ట్విట్టర్ చూసిండ్రు. ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా వ్యతిరేకించిండ్రు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బాలలత గారు ఆమె కూడా ఐఏఎస్ లో 2 సార్లు టాపర్ గా నిలబడ్డది. సో ఆమె ఐఏఎస్ ఉద్యోగం చేయకుండా అనేక మంది ఐఏఎస్ ఉద్యోగాలను తయారు చేయాలి, వ్యక్తులను తయారు చేయాలని చెప్పి ఆమె కోచింగ్ సెంటర్ పెట్టుకొని అనేక మందికి తర్ఫీదునిస్తా ఉన్నది బాలలత గారు ఈ హైదరాబాద్ లో, ఇక్కడ అశోక్ నగర్ ఏరియాలో. చాలా మందిలో చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక మంది అనేక రకాల కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా అన్ని రంగాలలో విజయం సాధించి గొప్పగా కనిపిస్తా ఉన్నారు దేశం ముందట, రాష్ట్రాల ముందట. సో కాబట్టి అట్లాంటి వారిని ఇంకా అవకాశం ఉంటే సహకరించాలి, అవకాశం ఉంటే వారికి ఏదైనా సహాయం చేయాలి. కానీ ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడేది ఏదైతే మాటలు ఉన్నాయో అది సరైంది కాదు. ఇది తప్పకుండా ఒక వికలాంగుల జాతే కాదు, ఇట్లా మీలాంటి జర్నలిస్టులు ఇట్లాంటి వారి చర్చ పెట్టినట్టే నిజంగా కూడా మీకు యాక్సెప్ట్ చెప్తా ఉన్నాం శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి చర్చ ఖచ్చితంగా మీరు ఒక బాధ్యతగా తీసుకొని అరే ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి ఇలా వాస్తవంగా చాలా జర్నలిస్టులు కావచ్చు, మిగతా ఛానల్ కావచ్చు చర్చనే తీసుకుంటలేదు వీటిని. ఇది చిన్న విషయం కదా అని భావిస్తాను. తప్పది, చిన్న విషయం కాదు. ఇది ఒక జాతి ఒక వ్యక్తి పట్ల అవహేళనగా మాట్లాడింది. ఇలా యాక్ట్ ఉన్నదండి. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే యాక్ట్ ఉన్నదో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, వికలాంగులకు సంబంధించిన మాట్లాడితే తప్పకుండా కేసు నమోదు చేయాలని యాక్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఏ విధంగా చూసినా తప్పకుండా స్మితా సబర్వాల్ గారి మీద చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టకుంటే తప్పకుండా సుమోటగా ఎక్కడికక్కడ కోర్టులను ఆశ్రయించిన సందర్భంలో తప్పకుండా ఈ హైకోర్టు కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి. ఇది వాసుదేవరెడ్డి వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా